నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిన్న ఏదైతే సాటర్డే ఎపిసోడ్లోని నాగార్జున గారు నిజంగా నాకైతే ఒకటైతే అనిపిస్తుంది, ఏదైతే తనూజకి ఏదైతే అడిగారో అది క్లియర్ కట్గా అడగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య విషయం తనూజ విషయంలో భరణి గారు ఇబ్బంది పడతారని కాదు, కానీ తనూజ ఫస్ట్ రేస్ చేస్తుందని ఎవరు తెలుసుకోలేకపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే సంజన గారి విషయం, సంజన గారు అయితే అందం తప్పేనండి, అందం తప్పు కాదని నేనైతే క్లియర్ కట్గా అనట్లేదు. బట్ ఆవిడ ఏదన్నదా ఇంటెన్షన్ అని ముందు, ఎందుకంటే ఈ విషయంలో ఐషా చెప్పింది, రమ్య చెప్పింది, మాధురి చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా రీతు అన్న అమ్మాయి ఇలాగొచ్చి ఈ కంటెంట్ అండ్ వచ్చి డెమోన్ పవన్ తోని ఫ్రెండ్లీ మూమెంట్ ఫ్రెండ్లీగా మూవ్ అయితేనే కొంత ట్రాక్ అని బయటకు వెళ్తాదని ప్రతి ఒక్కరు అనుకోవడం జరిగింది. ఈ విషయం నాగార్జున గారికి తెలుసు. బట్ ఏదైతే ఇలాగ ఒక అమ్మాయికి ప్రతి ఒక్కరు ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పి సంజన గారి క్లాస్ పీకడం జరిగింది. సంజన గారు మాత్రం వీళ్ళ నలుగురిలో వచ్చి సారీ, మిగతా ఆడియన్స్ సారీ చెప్తే ఆవిడ మాత్రం ఆవిడ స్టాండ్ మీద నించోవడం అయితే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తను అయిందే చెప్పింది. బట్ రీతు మాత్రం ఒకటే చెప్తుంది, దీని గేమ్ కనిపించుకోండి, ఎవరు ఇంతవరకు రారు, గేమ్ కనిపిస్తేనే వస్తారు. బట్ మనం చెప్పాల్సింది ఏంటి, మీ గేమ్ స్లో అయిపోయింది, మిగతా వాళ్ళ మీద మీ రేంజ్ అండ్ అక్కడ ఉన్నప్పుడు ఇంత డౌన్ అయిపోయిందని చెప్పింది. మరి తను ఒక మాట అనాల్సింది అసలు సంజన గారు, ఇవన్నీ కాకుండా మన ఈ గేమ్ ఏంటుంది, ఆ ట్రాక్ ను పట్టుకొని నువ్వు గేమ్ రన్ చేస్తున్నావు కదా అని క్లియర్ కట్ గా అనిపిస్తుందని చెప్పాల్సింది. అండ్ కళ్యాణ్కి ప్రతి ఒక్కరికి, నేను నాగార్జున గారు ప్రతి ఒక్కరికి కోటింగ్ ఇచ్చారు, అండ్ కళ్యాణ్ కూడా తిప్పారు. అండ్ కళ్యాణ్కి ఇలా పట్టుకున్న విషయం కొన్ని మనకు అడగలేదు. ఆడియన్స్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ ఫేవరెటిజం ఉందని చెప్పి క్లియర్ కట్ గా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఒకటైతే అనుకుంటున్నాను, బిగ్ బాస్ మాత్రం కొంతమందికి ఏదైతే ఫేవరెటిజం గా టాప్ 1, 2, 3 అంది ఇవ్వాలని ఫిక్స్ అయినట్టయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ సండే ఎపిసోడ్ కూడా మనం ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఏదైతే క్లియర్ కట్ గా సంజన గారికి అందరూ ఏదైతే నిజంగా ఒకటైతే అన్కంఫర్టబుల్ గానే అడిగారు, అందరికి అన్కంఫర్టబుల్ గా అడిగినప్పుడు నాకైతే ప్రతి ఒక్కరు లేదని చెప్పారు. కానీ వీళ్ళు డిస్కషన్ ఏదైతే రీతు డెమోన్ ప్రతి విషయంలో ఇటు అటు గొడవ పడుతున్న విషయం అందరికీ తెలుసు. అందరికీ ఆ విషయంలో చిరాకేస్తుందని మాత్రం ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మాత్రం నిజంగా నాగార్జున గారు నేను అడగకపోవడం, వాళ్ళు చెప్పకపోవడం నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది. మాక్సిమం నేనైతే చెప్పాలనుకుంటుంది ఏదైతే బిగ్ బాస్ మాత్రం హోస్ట్ గారు మాత్రం కొన్ని పాయింట్స్ లో రేస్ చేస్తున్నారు, కొన్ని పాయింట్స్ వదిలేస్తున్నారు. సంజన గారు మాత్రం నేను ఏదైతే మళ్ళీ తర్వాత ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పి వదిలేయడం నాకు నచ్చింది. అండ్ వచ్చి రీతు అక్కడ మాట్లాడటమే స్టార్ట్ ఏడు చేయడం గట్ట అని చెప్తున్నారు. కొంతమంది కామెంట్ లో చెప్తున్నారు, ఫ్రెండ్ అయితే బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడిస్తే అంత ఇది ఉండదు, నాకు చెప్తాను. అండ్ మీరు తను చేయటం అనేది ప్రీవియస్ వీడియో చెప్తే కొంతమంది కామెంట్లు పెట్టారు. అండ్ వచ్చి అలా అమ్మ కాదు నా కోరిక, దీని కోరిక తనుజ కోరిక నాకు క్లియర్ కట్ అర్థం కావట్లేదు. బట్ నేనైతే బిగ్ బాస్ మీరు మీ గేమ్ ఆడండి అని చెప్పి నాగార్జున గారు, ఎందుకంటే ఇంకా 5వ వీక్ లాస్ట్ వీక్ వచ్చింది, టాప్ 5 డిసైడ్ అవ్వాలి, ఎందుకంటే టికెట్ టు ఫైనల్ వస్తుంది. మీ గేమ్ మీరు ఆడుకోండి, ఒకరు సపోర్ట్ చేస్తూ ఇంకెంతకాలం ఆడతారని నాగార్జున గారు నేను గడ్డి పెట్టడం నాకు అనిపించింది. ప్రతి ఒక్కరు నా వీడియో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ.